యువతకి మీరు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ పోతా ఉంటే సీనియర్లు ఈగోలో గురి కావడమో, లేదంటే ఫీల్ కావడమో, పార్టీకి దూరం కావడం లాంటివి చేస్తూ ఉంటారు కదా! అట్లాంటివి ఏమైనా జరుగుతూ ఉన్నాయా? వాటిని మీరు ఎలా అధిగమిస్తున్నారు? వాస్తవానికి మీరు చెప్పినటువంటి అంశాలంతా కూడా గతంలో ఏ రాజకీయ పార్టీలు ఉంటాయి కానీ బహుజన్ సమాజ్ పార్టీలో అది కనపడదు. ఎందుకు కనపడదు అంటే మాయావతికి బహుజన్ సమాజ్ పార్టీ భారతదేశంలో ఒక క్రమశిక్షణ కలిగిన పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ. మీరు ఎప్పుడైనా బీఎస్పీకి సంబంధించిన సమావేశాలు చూస్తే కాంగ్రెస్ పార్టీలో లేదా భారతీయ జనతా పార్టీలో లేదా వేరే వేరే పార్టీల్లో గొడవలు అవి చూస్తూ ఉంటారు. కానీ బీఎస్పీలో ఎందుకంటే అలాంటి గొడవలు ఎందుకు కనపడవంటే బెహన్ మాయావతి గారు, ఆమె అంతకుముందు కాంశీరామ్ గారు కూడా ఇవంతా కూడా ఈ పార్టీ నిర్మాణం చేసేటప్పుడే ఈ పార్టీ యొక్క విధి విధానాలు కానీ ఈ ప్రిన్సిపల్స్ ఆ త్యాగం ఇవన్నింటినీ కూడా తీసుకుని వచ్చి ఈ పార్టీలో చేరుతారు. కాబట్టి అలాంటివి ఏమి ఉండదు. వాస్తవానికి ఇంకొక మాట మీరు అడిగేదానికి నేను చెప్పాల్సింది ఏంటంటే ఏదైతే మనం ఎప్పుడు కూడా మన సీనియర్ లీడర్స్ ఉన్నారో వాళ్ళని మనం ఎప్పుడు కూడా పక్కన పెట్టే ప్రయత్నం చేయొద్దు. ఎందుకంటే ఈరోజు నేను 40 ఏళ్ళ వయసులో ఒక జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు వచ్చారంటే నాకు ముందు పనిచేసిన వాళ్ళంతా కూడా ఈ స్థాయికి తీసుకొని రాగలిగితే నేను ఈ స్థాయికి వచ్చిన కాబట్టి పునాదులు వేశారు కాబట్టి ఈ స్థాయికి వచ్చినాం. కాబట్టి సీనియర్స్ని ఎక్కడ కూడా మనం డిసప్పాయింట్ చేయొద్దు. సీనియర్స్ యొక్క వాళ్ళ అనుభవాన్ని తీసుకుని యువకులతో పని చేయించుకొని పార్టీని మరింత ముందు తీసుకుని పోయే ప్రయత్నమే చేయాలనేది మా ఉద్దేశం.